నమస్తే. శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. మే నెల 7వ తారీఖు 2025 బుధవారం నాటి పంచాంగం ప్రకారము శ్రీ విశ్వావసు నామ సంవత్సరం ఉత్తరాయణం వసంత ఋతువు వైశాఖ మాసం శుక్లపక్షం నాటి సూర్యోదయ సమయము తెల్లవారుజామున 5 గంటల 51 నిమిషాలకు, సూర్యాస్తమ సమయం సాయంత్రం 6 గంటల 34 నిమిషములకు. ఈరోజు తిది దశమి ఉదయం 10 గంటల 21 నిమిషం వరకు. తదుపరి ఏకాదశి తిథి ప్రవేశము. అయితే ఈరోజు నక్షత్రము పూర్వ ఫల్గుణి అనగా పుబ్బా నక్షత్రము సాయంత్రం 6 గంటల 15 నిమిషముల వరకు. తదుపరి ఉత్తర ఫల్గుణి నక్షత్రము అనగా ఉత్తరా నక్షత్ర ప్రవేశము. అయితే ఈరోజు వర్జము రాత్రి సమయంలో 2 గంటల 20 నిమిషముల నుంచి తెల్లవారుజామున 4 గంటల 7 నిమిషముల వరకు. అయితే రాహుకాలము మధ్యాహ్నం 12 గంటల 12 నిమిషముల నుండి మధ్యాహ్నం 1 గంట 18 నిమిషముల వరకు. దుర్ముహూర్త సమయము ఉదయం 11 గంటల 47 నిమిషముల నుంచి మధ్యాహ్నం 12 గంటల 38 నిమిషముల వరకు. అయితే బ్రహ్మముహూర్త సమయము తెల్లవారుజామున 4 గంటల 15 నిమిషముల నుండి తెల్లవారి 5 గంటల 3 నిమిషముల వరకు. అయితే అమృత ఘడియలు ఉదయం 11 గంటల 14 నిమిషముల నుంచి మధ్యాహ్నం 12 గంటల 59 నిమిషముల వరకు. ఇది నేటి పంచాంగం. నమస్తే. తదుపరి రాశి కర్కాటక రాశి. ఈ కర్కాటక రాశిలో ఉండే విద్యార్థులకు కష్టపడితేనే ఫలితాలు వచ్చేటట్టుగా గోచరిస్తోంది. కొంతమందికి అంటే గణితము, సైన్సు ఈ విభాగంలో చదివే వారికి కొన్ని సబ్జెక్టులు ఉండిపోయేటట్టుగా గోచరిస్తోంది. అది గతంలో మీరు నెగ్లెక్ట్ చేసిన ఫలితమే ఈరోజు మీరు తీసుకునేటట్టుగా ఉంది కాబట్టి నిరాశ చెందకండి. తిరిగి మళ్ళా ప్రయత్నాన్ని ప్రారంభించండి. వ్యాపారస్తులకు చూసుకున్నట్టయితే కనుక ప్రభుత్వ సంబంధిత పనుల్లో మీకు పురోగతి త్వరితగతిన అవ్వడము, అంటే ప్రభుత్వ రిలేటెడ్ ఐటీ పనులు కానీ, జిఎస్టీ పనులు కానీ, పిన్ కానీ, లేదా అంటే ఏదైనా శాంక్షన్ అవ్వడం కానీ, ఇలాంటి గవర్నమెంట్ రిలేటెడ్ పనులన్నీ మీకు చకచక అయ్యేటట్టుగా కనబడుతోంది. అయితే ఆరోగ్యపరంగా చూసుకున్నట్టయితే తలకు సంబంధించి కళ్ళకు సంబంధించినటువంటి రుగ్మతలు తప్ప ప్రత్యేకంగా సీరియస్ అనేవి ఏవి ఈరోజు కనిపించడం లేదు. అయితే కుటుంబ పరంగా చూసుకున్నట్టయితే సామరస్య ధోరణిలోను కుటుంబం ఉల్లాసంగాను ఉత్సాహంగాను ఉండబోతోంది. శుభకార్యాలకు సంబంధించినటువంటి ప్రయత్నాలు కానీ, నిర్ణయాలు కానీ ఈ రోజు తీసేసుకోండి. చాలా చక్కగా ఉండబోతోంది. అయితే మీకు చెప్పదగిన పరిహారము ఆ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి ఆలయ దర్శనం తప్పనిసరిగా చేసుకోండి. లేదా అక్కడికి వెళ్ళలేని వాళ్ళకి ఇంట్లోనైనా పూజ చేసుకోండి. ఒకవేళ ఆలయానికి వెళ్ళినట్టయితే కనుక మీ పేరిట ఆ అర్చన కానీ, అభిషేకం కానీ తప్పనిసరిగా చేయించుకునే ప్రయత్నం చేసుకోండి. తదుపరి రాశి సింహరాశి. ఈ రాశిలో ఉండే వారి విద్యార్థులకు చూసుకున్నట్టయితే మీకు అన్ని విధాల సక్సెస్ అయ్యేటట్టుగా కనబడుతోంది. మీరు అన్నిటిల్లోనూ విజయం సాధిస్తారు. కెరియర్‌లోనూ లేదా అంటే క్యాంపస్ ఇంటర్వ్యూస్‌లోనూ మీరు ఏదైతే అనుకుంటారో వాటిల్లో ఈరోజు సక్సెస్ కనిపిస్తోంది. ఏదైనా ప్రణాళికలు వేసుకోవాలనుకుంటే ఈరోజు వేసుకోండి. వ్యాపారస్తులకు చూసుకున్నట్టయితే లాంగ్ టర్మ్ ఒప్పందాలు ఎక్కువగా సక్సెస్ అయ్యేటట్టుగా కనబడుతోంది. ఒక 5 ఇయర్స్, 10 ఇయర్స్, 15 ఇయర్స్ ఇట్లాగా మీరు ఏదైనా లాంగ్ టర్మ్ తీసుకోవాలని అనుకుంటే కనుక అగ్రిమెంట్స్‌లో దానికి ఈరోజు మంచి సమయము తీసుకునే ప్రయత్నం చేసుకోండి. ఆరోగ్యపరంగా చూసుకున్నట్టయితే బీపీకి సంబంధించి, రక్తానికి సంబంధించి ఏవైనా రుగ్మతలు వచ్చే అవకాశం కానీ, లేదా ప్లేట్లెట్స్ పడిపోయినట్టుగా రిపోర్ట్స్ రావడం కానీ, ఇలాంటివి రక్తానికి సంబంధించినటువంటి ఇబ్బందులు, సమస్యలు తల ఎత్తేటట్టుగా కనపడుతోంది. జాగ్రత్తలు తీసుకునే ప్రయత్నం చేసుకోండి. అయితే కుటుంబపరంగా చూసుకున్నట్టయితే కనుక కుటుంబంలో అభిప్రాయ భేదాలు రావడము, అలజడులు రావడము, ఒకళ్ళకొకళ్ళకి పడకపోవడము, దెబ్బలాటలు, మనశ్శాంతి లేకపోవడము, ఇలా కుటుంబంలో అస్తవ్యస్త ధోరణి ఈరోజు చాలా ఎక్కువగా కనిపిస్తోంది. అయితే మీకు చెప్పదగిన పరిహారము నవగ్రహ ఆలయంలో సూర్యారాధన చేసుకోండి. సూర్యుడికి అర్ఘ్యం ఇవ్వండి. సూర్యుడికి సంబంధించినటువంటి స్తోత్ర పారాయణ కానీ, మంత్రాన్ని కానీ జపించే ప్రయత్నం చేసుకోండి. తరువాత కన్యా రాశి వారికి చూసినట్టయితే కన్యా రాశిలో ఉండే విద్యార్థులకు మీ యొక్క ప్రతిభకు
సక్సెస్ రావడము, వృద్ధి రావడము, మీరు చేసిన కష్టానికి ఫలితం ఈరోజు పొందేటట్టుగాను, కొంతమంది విదేశాలు వెళ్ళడానికి అన్ని ఏర్పాట్లు జరిగిపోయినప్పుడు మీరు వెంటనే వెళ్ళే ప్రయత్నం చేసుకోండి. దాన్ని డిలే చేసే ప్రయత్నం అస్సలు చేయకండి. అయితే వ్యాపారస్తులు చూసుకున్నట్టయితే పాత వ్యాపారాలు తిరిగి మళ్ళా పునరుద్ధరించుకుంటారు. ఆగిపోయిన, నిలిచిపోయిన వ్యాపారాలు ఈరోజు తిరిగి ప్రారంభించడానికి చాలా అనువైన సమయము. ఆ ప్రయత్నాలు చేసుకోండి. అయితే ఆరోగ్య సంబంధిత చూసినట్టయితే కనుక శరీరంలో అన్ని చోట్ల రుగ్మతలు రావడము, జీర్ణ వ్యవస్థకు సంబంధించి ఇతరత్ర ప్రధానమైన భాగాలు ఇబ్బంది గురవ్వడము, అనారోగ్య సూచనలు కనబడుతున్నాయి. అవి తీవ్రతరమైతే కనుక డాక్టర్ దగ్గరికి వెళ్ళే ప్రయత్నం చేసుకోండి. కుటుంబ పరంగా చూసుకున్నట్టయితే కుటుంబంలో ఎటువంటి ఆహ్, అలజడులు లేవు. చాలా అన్యోన్యంగాను శాంతియుత వాతావరణమే కుటుంబంలో కనబడుతోంది. పరిహారంగా మహాలక్ష్మి అమ్మవారి పూజ చేసుకోండి. ఆలయ దర్శనం తప్పనిసరిగా చేసుకోండి.